వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్యతో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. మరి దీనికి రకరకాల సిరప్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, బయట దొరుకుతూ ఉంటాయి, యూస్ చేస్తూ ఉంటారు. బట్ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. మరి దీనికి ఏమైనా ఒక మంచి సొల్యూషన్ ఉందా? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మలబద్ధకం రావడానికి రీజన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ మెంబర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, మలబద్ధకం సమస్య మెయిన్ రీజన్ ఏంటంటారు? ఈ మలబద్ధకం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టేస్తుంటుంది. భూమి మీద ఎన్ని ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేసేస్తారు. అసలు ఈ డాక్టర్లకి ఏం అర్థం కావట్లేదు, నాకు మలబద్ధకాన్ని పోగొట్టలేకపోతున్నారు, ఏం వైద్యులయ్యా మీరని వాళ్ళకి నైరాశ్యం వచ్చేస్తుంది. థైరాయిడ్కి మలబద్ధకానికి లింక్ ఉంది. మీరు ఎప్పుడన్నా థైరాయిడ్ చేయించారా రక్త పరీక్ష అంటే, నా మెడ చూడండి, నా మెడ ముందు ఏం లేవు, వాపు లేదు కదా, నాకు థైరాయిడ్ లేదంటారు. వాపు అందరికీ రాదు. రక్త పరీక్ష చేస్తే T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ లోపము బయటపడుతుంది. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభించగానే ఆ మలబద్ధకం ప్రాబ్లం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. షుగర్ దీర్ఘకాలికంగా ఉండడం వల్ల కూడా మలబద్ధకం ఉంటుంది. కనుక వాళ్ళకు కూడా మలబద్ధకం సహజం. అంతేకాకుండా ఈ నీళ్లు తక్కువ తాగటం వల్ల కూడా మలబద్ధకం ఉంటుంది. గంటకి ఒక గ్లాసు నీళ్లు టేబుల్ మీద పెట్టుకుని తాగితే మలబద్ధకం ఉండదు. ఎందుకు? చల్లటి నీళ్ళు బదులు గోరువెచ్చని నీళ్ళు తాగండి. గోరువెచ్చని నీళ్ళు తాగితే మలబద్ధకం అసలు ఉండదు. గర్భములో వచ్చిన మొలలకు ఆపరేషన్ అవసరం లేదు. ఈ దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉండటం వల్ల ఇక కొన్ని ప్రత్యేక సమస్యలు వస్తాయి. మొలలు, పైల్స్ అని, నొప్పి లేకుండా రక్తము మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా రక్తం పడితే అది పైల్స్. ఈ పైల్స్నే మొలలు అంటారు, అరిసె మొలలు అంటారు. ఫిషర్ అంటే ఇక మల విసర్జన చేసే సమయంలో నరకం కనపడుతుంది. అమ్మో నాయనో, అసలు మలం రాకూడదు అనుకుంటారు. ఎందుకంటే మలబద్ధకం వల్ల మలము గట్టిగా రాళ్ళుగా మేక వంటల్లాగా రావటం వల్ల అక్కడ చర్మం చీలుతుంది. చర్మం చీలటం వల్ల ఆ నొప్పి ఉంటుంది. ఈ చర్మం చీలికనే ఫిషర్ అంటారు. వీటన్నిటికీ మూల కారణం మలబద్ధకం. ఇంకోటి, మలం బయటికి రాని కారణం వల్ల అపాన వాయువు, చెడు వాయువు, పిత్తులు అంటారు, శబ్దముతో కూడుకున్న చెడు వాయువుని విడుదల చేసి ఇతనికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. నిద్ర లేచినప్పటి నుంచి చదువు తోముడు పొద్దున 5 కాడి నుంచి రాత్రి 10 దాకా ఆ చదువు, ర్యాంకులు, మార్కులు, తోముడు, మార్కులు, సీటు, ఈ దెబ్బకు ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా మానసిక ఒత్తిడి వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ఈ మలబద్ధకంతో బాధపడుతున్న తరుణంలో లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైన ఔషధం, అన్నీ కూడా మనకు ప్రకృతిలో లభించే మొక్కల నుంచి తయారు చేశారు. దాని పేరు డిజిలాక్స్. పేరులోనే ఉంది డిజిలాక్స్. డిజి అంటే డైజెషన్, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. లాక్స్ అంటే లాక్సేటివ్. ఇది అరుగుదలను పెంచుతూ విరోచనము సాఫీగా. ఇది వాడితే మనం ఇల్లు ఎలా అయితే కడిగి పారేస్తాం శుభ్రంగా, మనకి పాలరాయి ఉంటుంది, మార్బుల్ ఉంటుంది, విట్రిఫైడ్ టైల్స్ ఉంటాయి, మనం చక్కగా సరిపేసి కడిగేస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో, ఇది తాగిన వాళ్ళకి పేగులు శుభ్రంగా సర్ఫేస్ కడిగేస్తే ఎట్ట అయిపోతాయి, ఎట్ట క్లీన్ అయిపోతాయి పేగులన్నీ కూడా. ఇది పిల్లలు వాడచ్చు, పెద్దవాళ్ళు వాడచ్చు. 12 సంవత్సరాల వరకు పొద్దున ఒక 1 స్పూను, రాత్రి ఒక 1 స్పూను, పొద్దున భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత వేసుకోవచ్చు. మరి గర్భవతులకు మలబద్ధకం ఉంటుంది కదా, వాడచ్చా అని అనుమానం. గర్భవతులు కూడా వాడచ్చు. ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను. కొంతమందికి 1 స్పూన్ పనిచేయదు. మీరు చెప్పారు వేసుకున్నాము, పని చేయట్లేదంటే 2 వేసుకోమన్నా. అంటే ఇది ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? ఇది కనీసం 3 నెలలు వాడాలి. ఏమన్నా కెమికల్స్ ఉన్నాయా దీంట్లో, రసాయనాలు ఉన్నాయా? పపాయ దీంట్లో 9 రకాల వృక్ష సంపద నుంచి, దేవుడు మనకి ఇచ్చిన సంపద నుంచి వచ్చినాయి. ఒకటి అంజీర్,
2 సోనాముఖి, ఉమ్, 3 జీరక, ఉమ్, 4 అడవి దొండ, 5 అతి మధురము, ఉమ్, 6 రేల, 7 శొంఠి, 8 వామాకు, ఉమ్. 9 కరక్కాయ. ఏమైనా కెమికల్స్ ఉన్నాయా? కెమికల్స్ లేని, రసాయనాలు లేని ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది. ఇది వాడిన వాళ్ళు ఎంత హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. దేవుడా, ఈనాళ్ళు ఎంత అవసరపడ్డామే, ఉమ్. ఈ మందు గురించి మాకు తెలవలేదు, ఇప్పుడు తెలిసింది. చక్కగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీని గుణం అది. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇది అంత సులభంగా దొరకదు. మరి ఎలా ఈ తీసుకోవచ్చు? పేరున పోలిన పేర్లు వేరే ఉంటాయి. ఉమ్, ఇది మీరు పైన గమనించవలసింది ఎల్ఈ అని చూసుకోండి. లీ ఫామ్ అవ్వాలి. మనం పొందాలంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. ఉమ్, లేదా లీ ఫార్మా కంపెనీ వాళ్ళు www.leehealthdomain.comలో ఆర్డర్ పెట్టచ్చు. మాకు తెలవదండి ఆన్లైన్లో వ్యవహారం అంటే, 3 ఫోన్ నంబర్లు ఇస్తాను, వాటికి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా ఇంటికి పంపుతారు. ఈ ఫోన్ నంబర్లు, వెబ్సైట్ అడ్రస్లు కూడా స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి. మొదటి నంబరు 9100107480. రెండవ నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. ఈ విధంగా ఎన్నో సంవత్సరాలుగా స్వేచ్ఛావాయువు పీల్చుకోకుండా టాయిలెట్లకే పరిమితమై ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల ఎప్పుడూ టాయిలెట్కే అంకితమైన వాళ్ళు కూడా దీన్ని వాడటం వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. మలబద్ధకానికి హాని లేని సురక్షితమైన ఇది ఒకే ఒక మందు. ఇట్లాంటి మందులు అసలు మనకు మార్కెట్లో లేవు. ఇది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. పైల్స్ పోతాయి, ఫిషరు పోతుంది. ఈ ఆసన ద్వారం దగ్గర వచ్చే సమస్యలన్నీ కూడా వాటికి ఆస్కారం లేకుండా పోతుంది. రైట్ డాక్టర్ గారు, కాన్స్టిపేషన్ సమస్యకి ఒక మంచి మెడిసిన్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, లీ ఫార్మా కంపెనీకి సంబంధించిన డిజిలాక్స్ సిరప్ అనమాట ఇది. సో ఇదేంటంటే కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఇది ఒకటే సొల్యూషన్. ఎలా యూస్ చేయాలి, ఎన్ని డేస్ యూస్ చేయాలి అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం. ప్రోడక్ట్ ఎలా కొనాలి అని కూడా చూసారు కదా. సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలి, కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే కనుక, ఈ ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి. వెబ్సైట్ అమెజాన్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు.